హలో రహీం గారు, హలో. టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే ఓకే. బీజేపీ నాయకులు జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే రవి గారు. ఓకే 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 పల్లె వెంకటరెడ్డి గారు, చెప్పండి. ఈరోజు ఏదైతే స్పీకర్ నిర్ణయం ఉందో ఏమంటారు దీని గురించి? మీ పార్టీ సంబంధించిన స్టాండ్ ఏంటి? తర్వాత దీని స్టెప్ ఏంది? ఇది ఎంతవరకు సమంజసం అని ఇప్పటికే అనేక పార్టీలు కానీ విశ్లేషకులు కానీ విమర్శిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని. కాదు మార్చి 12 లోపు ఏదైతే డెడ్లైన్ పెట్టిన సుప్రీంకోర్టు, దానికి ముందే హడావుడిగా ఏదో ఒక తీర్పు ఇవ్వాలన్నట్టుగానే ఇచ్చేటువంటి తీర్పుతో పాటు ఇది అసలు ఎంతవరకు సమర్థించాలి తీర్పునంటే మీ పార్టీ స్టాండ్ ఏంటి? రహీం గారు, ముందుగా మీకు మెగా టీవీ వీక్షకులకి, ప్యానెల్ ఉన్న రామ్మోహన్ రావు గారికి, లక్ష్మీ నరసింహారెడ్డి గారికి, రామచంద్ర గౌడ్ గారికి నమస్కారం. ఈరోజు స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులాగా మా పార్టీ భావిస్తా ఉంది. ఎందుకంటే మనకు తెలుసు, ఇదంతా కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాల డిబేట్స్లలో చర్చ చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా వన్ సైడెడ్గా తీర్పు వచ్చే అవకాశాలు ఉంటాయి, వన్ సైడెడ్గానే వాళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు. అందుకని నమ్మకం లేక మా పార్టీ కూడా మహేశ్వర్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఫైల్ కూడా షూట్ వేశారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు చూస్తే 12వ తారీఖు లోపల సుప్రీంకోర్టు మార్గదర్శకాల అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే అది డెఫినెట్గా ఇంకొక రకంగా వస్తుందని చెప్పేసి స్పీకర్ చైర్కి అమరపత్రంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతుందో అందరికి చూస్తున్నా కానీ దానం నాగేంద్ర అనే మనిషి ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసి అందరు చూస్తుండగానే చేస్తే మరి స్పీకర్ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? స్పీకర్ కళ్ళు మూసుకొని రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ లా ఉంటుందని తెలిసి కూడా 1985లో ఇదే రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చి ఆ రోజు గాయారాం సంస్కృతి పోవాలి, ఇలాంటి సంస్కృతి ఏ పార్టీలో ఉండకూడదు అని చెప్పి అంటే ఆ రోజు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీనే ఈ రాజ్యాంగ విలువలని తుగలో తొక్కుతూ ఈరోజు నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా అవమానకరం, సిగ్గుచేటు. ఎందుకంటే మేము అందరం అనుకున్నాం కనీసం ఆ 10 మంది ఎమ్మెల్యేలో 8 మంది మీద డెఫినెట్గా ఒక డిస్క్వాలిఫికేషన్ పడుతుంది అని చెప్పి ఆలోచన అందరికీ ఉండే. కానీ దానికి వ్యతిరేకంగా డిస్క్వాలిఫికేషన్ వ్యతిరేకంగా వీళ్ళు ఏ పార్టీలో లేరు, గదే పార్టీలో ఉన్నారు, అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పి చెప్పడం అనేది నిజంగా అది ఎవ్వరు కూడా నమ్మదగింది కాదు. ఎందుకంటే ప్రజా తీర్పు అనేది అంతిమైంది. డెఫినెట్గా ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలను చేర్చుకున్నారో ఆ ఎమ్మెల్యేలో 12 మంది ఓడించారో అదే విధంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలను కూడా రేపొద్దున ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఓడించాల్సిన బాధ్యత ప్రజలది, ఆ నియోజకవర్గ ప్రజలదే. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఏ విధంగా పోతా ఉన్నారు, ఒక పార్టీ నుంచి ఒక పార్టీ ఇంకో పార్టీకి. ఏ పార్టీలు ఉన్నా కూడా ఆ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ఏ ప్రభుత్వం అధికారంలో కూడా. కానీ వీళ్ళు ఏమంటారు, నేను వేరే పార్టీకి పోతే, అధికారంలో ఉన్న పార్టీకి పోతే మా నియోజకవర్గ అభివృద్ధి చెందని చెప్పి ఆలోచనతోటి పోతున్నాం అని చెప్పి ప్రజలు చెప్తా ఉంటారు. ప్రజల పర్మిషన్ లేకుండా, ప్రజల తీర్పు లేకుండా, ప్రజల ఆమోదం లేకుండా ఈరోజు వేరే పార్టీకి పోతా ఉన్నారు. ఎందుకు అంటే 100 కోట్లు 1000 కోట్లు కాంట్రాక్ట్లు దక్కించుకోవాలి, మేము బాగుపడాలి తప్పితే ప్రజలు బాగుపడాల్సిన అవసరం లేదు, ప్రజలు ఏ విధంగా ఎట్లా పోయినా కూడా మనకు సంబంధం లేదన్నట్టుగా మరి ఈరోజు వేరే పార్టీకి పోతా ఉన్నారు, ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి. మేము ముఖ్యంగా చెప్తా ఉంటాం ఎప్పుడు కూడా, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పాము, మా పార్టీలోకి ఇంకో పార్టీ నుంచి రావాలంటే ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేలు కానీ ఎంపీగా రాజీనామా చేసి గెలిపించుకున్న సత్తా మాకుంటుందని చెప్పేసి మేము ఎన్నో సందర్భాలు చెప్పినాం 2023 ఎన్నికల ముందు కూడా. కానీ ఇలాంటి మరి కనీసం ఆ విలువలు లేకుండా ఈరోజు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారంటే స్పీకర్ కళ్ళు మూసుకున్న తీసుకున్న నిర్ణయం కనుక చెప్పాల్సిందే కదా తప్పితే. ఎందుకంటే
స్పీకర్కి, ఆ స్పీకర్ చైర్ కి ఎంత గౌరవం ఉంటుంది, రాజ్యాంగ పరంగా ఎంత గౌరవంగా ఉంటుంది. కనీసం మరి ఆ విలువలు లేకుండా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తట్టుకోలేక ఈ రోజు నిర్ణయం తీసుకున్నారంటే డెఫినెట్ గా రేపొద్దున సుప్రీంకోర్టులో ఏ విధంగా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవిడెన్స్ అంతా కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఆ సబ్మిషన్ రేపొద్దున ఏ విధంగా ఉంటుంది అనేది మరి ఎదురు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు నిర్ణయం డెఫినెట్ గా మరి అనుకూలంగా ఉంటుంది, మాకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇది ఎవరు కూడా సహించదగంది, సహించరానిది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి జరగకూడదు. అంతకుముందు జరిగిన బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు జరిగినా కూడా, ఇప్పుడు జరిగినా కూడా రేపొద్దున, ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి గారు ఆ టైంలో చెప్పారు, ఏ పార్టీ నుంచి ఒక పార్టీకి ఒకవేళ ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకుంటే వస్తే వాళ్ళ రాళ్లతో కొట్టాలి అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఓకేనండి. ఓకే వెంకటరెడ్డి గారు, ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది మీ దగ్గర. కానీ వెంకటరెడ్డి గారు, టెక్నికల్ ఇష్యూ ఉంది, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. కాంగ్రెస్ నాయకులు జాయిన్ అయ్యారు ఇప్పుడే మనతో పాటు. రామచంద్ర గౌడ్ గారు. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికీ మిత్రులకు అందరికీ నమస్కారము. రామచంద్ర గారు, ఇప్పుడు మీరే మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే స్పీకరు సరే పార్టీలకు అతీతమో రాజకీయాలకు అతీతమో దానికి సంబంధించి లేదన్నప్పటికీ కూడా మీకు తెలిసిన